కాస్కేడియా ఈ పేరు వింటేనే అమెరికా వాసుల గుండెల్లో దడ పుడుతుంది. ముఖ్యంగా అమెరికా వెస్ట్ కోస్ట్ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఈ పేరు వింటే నిలువునా వణికిపోతారు. అసలేంటి కాస్కేడియా? ఈ పేరు వినగానే అమెరికా వాళ్లకు ఎందుకంత గుబులు? వివరాలు చూద్దాం. అది 1700 సంవత్సరం జనవరి 26వ తేదీ. అమెరికా వెస్ట్ కోస్ట్ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంది. అంతలోనే ప్రకృతిలో ఒక చిన్న అలజడి. ఆకాశంలో పక్షులన్నీ గాబరా పడుతూ ఎక్కడికో పరిగెత్తిపోతున్నాయి. గాలి విపరీతంగా వీస్తోంది. అంతలో ఓ భారీ శబ్దంతో పెద్ద భూకంపం అకస్మాత్తుగా విరుచుకుపడింది. భూకంప తీవ్రత 8.7 నుంచి 9.2 మధ్య ఉండి ఉండొచ్చని నిపుణులు అంచనా వేశారు. చాలా ఘోరం జరిగిపోయింది. అపార నష్టం చరిత్రలో చెరగని పేజీగా మిగిల్చింది ఈ భూకంపం. దీనికి కారణం కాస్కేడియా ఫాల్ట్ లైన్ అని తేల్చారు నిపుణులు. మళ్లీ ఇది ఇప్పుడు తెర మీదకొచ్చింది. ఎందుకంటే ఇదే ఫాల్ట్ లైన్ ఇప్పుడు అసాధారణ రీడింగ్లు చూపిస్తున్నాయట. ఈ కాస్కేడియా భూకంపం ఎప్పుడైనా సరే రావచ్చట. ఇటు పసిఫిక్ నార్త్ వెస్ట్ లో దాగి ఉన్న ఒక పెద్ద శక్తి కాస్కేడియా సబ్డక్షన్ జోన్ అని చెప్పొచ్చు. ఇది ఒక భారీ ఫాల్ట్ లైన్ ఉత్తర కాలిఫోర్నియా నుంచి ఒరెగాన్, వాషింగ్టన్, అలాగే బ్రిటిష్ కొలంబియా వరకు విస్తరించి ఉంది. ఇక్కడ సముద్రంలోని ఓ ప్లేట్ నెమ్మదిగా ఉత్తర అమెరికా ప్లేట్ కిందకు జారుతుంది. కానీ ఈ ప్లేట్లు సునాయాసంగా కదలవు. అయితే వాటి మధ్య శతాబ్దాలుగా ఒత్తిడి పేరుకుపోతుంది. ఒక్కసారిగా ఒత్తిడి విడుదలైతే భీకర భూకంపం తప్పదు. గత 300 సంవత్సరాలుగా నివురుగప్పిన నిప్పుల భూమిలో ఉంది. అయితే ఇప్పుడు దీని ద్వారా భూకంపం గాని సంభవిస్తే ఇది కేవలం భూకంపంతోనే ఆగుతుందా అంటే ఆగదు. ఆకాశాన్నంటే భీకర సునామీ, భూమి కుంగిపోవడం, చరిత్రలో ఎన్నడూ చూడని వరదలు తీరాన్ని ముంచేయొచ్చు. యుఎస్ నేషనల్ సీస్మిక్ హజార్డ్ మోడల్ ప్రకారం రానున్న రోజుల్లో 8.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత గల భూకంపం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం ఒకవేళ ఈ భూకంపం వస్తే మాత్రం కేవలం తీవ్రమైన కదలికలు, సునామీ మాత్రమే కాదు, దక్షిణ వాషింగ్టన్ నుంచి ఉత్తర కాలిఫోర్నియా వరకు 24 ప్రాంతాల్లో తీర భూమి ఒక్కసారిగా 2.67 మీటర్లు అంటే 8 అడుగుల మేర కుంగిపోవచ్చు. ఈ భూమి కుంగిపోవడం తీర ప్రాంతాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది. వరద జోన్లు 300 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించవచ్చు. సముద్రానికి తక్కువ ఎత్తులో ఉన్న కట్టడాలు శాశ్వతంగా కుంగిపోవచ్చు. అంతేకాదు, ఈ సునామీ తర్వాత కూడా వరదలు మరింత తీవ్రమవుతాయి. అధిక ప్రమాద జోన్లలో వాషింగ్టన్, ఒరెగాన్, ఉత్తర కాలిఫోర్నియా, అలాస్కా, హవాయి ఉన్నాయి. మామూలుగా సముద్ర మట్టం ఏడాదికి 3 నుండి 4 మిల్లీమీటర్లు పెరుగుతుందని మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. కానీ ఇక్కడ కొన్ని నిమిషాల్లోనే సముద్ర మట్టం 2 మీటర్లు పెరుగుతుంది. దీని గురించి ఎందుకు ఎవరు ఎక్కువ చర్చించడం లేదు అని అధ్యయన రచయిత ప్రొఫెసర్ టీనా డూరా బీబీసీ సైన్స్ ఫోకస్తో అన్నారు. ఈ రాబోయే విపత్తు గురించి అందరూ తేలిగ్గా తీసుకుంటున్నారని ఆయన ఆందోళన చెందుతున్నారు. భూకంపం, సునామీ తర్వాత కూడా రికవరీ అంత సులభం కాదు. రోడ్లు, అత్యవసర సేవలు నీటిలో మునిగిపోవచ్చు. ఉప్పు నీరు వ్యవసాయ భూములను నాశనం చేయవచ్చు. తుఫాన్లను అడ్డుకునే చిత్తడి నేలలు అదృశ్యమవ్వచ్చు. 2022 FEMA అంచనా ప్రకారం భూకంపం వల్ల 5,800 మరణాలు, సునామీ వల్ల 8,000 మరణాలు సంభవించవచ్చు. 6,18,000 భవనాలు, 2,000 పాఠశాలలు, 100 కీలక సౌకర్యాలు ధ్వంసమైపోవచ్చు కూడా. మొత్తం ఆర్థిక నష్టం 100 కోట్ల పైమాటే అని అంచనా వేశారు శాస్త్రవేత్తలు. ఈ భూకంపం దశాబ్దాల తర్వాత వచ్చిన వాతావరణ మార్పు దాని ప్రభావాన్ని మరింత తీవ్రంగా ఉండొచ్చు. 2100 సంవత్సరం నాటికి సముద్ర మట్టం 60 సెంటీమీటర్లు అంటే 2 అడుగుల మేర పెరుగుతుందని అంచనా. కాస్కేడియాలో ఈ లోపలే భూమి కొంత ఎత్తు పెరగడం వల్ల ఈ సముద్ర మట్టం పెరుగుదల పెద్దగా కనిపించదు. కానీ భూకంపం వచ్చి భూమి కుంగిపోతే మాత్రం సముద్రం ఒక్కసారిగా అక్కడి భూమిని చాలా వరకు ఆక్రమించినట్లవుతుంది. మరో అధ్యయనం ప్రకారం 2100వ సంవత్సరంలో భూకంపం సంభవిస్తే వరద జోన్లు ఆ రోజుతో పోలిస్తే 3 విస్తరించి 370 చదరపు కిలోమీటర్ల వరకు పెరగొచ్చు. కానీ అంతకు ముందే అంటే మరికొద్ది రోజుల్లో ఈ భూకంపం వస్తే కాలిఫోర్నియా రాష్ట్రం కనుమరుగవ్వక తప్పదు. కాస్కేడియా అనేది ఒక ప్రత్యేక సమస్య. ప్రస్తుతానికి ఇది ఉడుకుతున్న లావాలా ఉంది. ఈ అగ్నిపర్వతం ఎప్పుడు పేరుతుందో ఖచ్చితమైన తేదీ లేదా సమయాన్ని ఎవరూ ఊహించలేరు. జస్ట్ జాగ్రత్త పడడం తప్ప మనం చేసేదేమీ లేదు.